విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? మానవులకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది? అలాగేనంటూ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గర నుండి నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారు సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసి మనిషికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టేవానికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.